ఢిల్లీ కోర్టు రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసింది ఓవర్ ఇట్స్ ఎంపానల్మెంట్ ఆఫ్ 650 లాయర్స్ ని ఒక ప్యానల్ కౌన్సిల్ కింద సుప్రీం కోర్టు ముందు రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి చేసింది అనమాట. సో ఈ 650 లాయర్స్ ని మీరు ఎలా సెలెక్ట్ చేశారు అన్న దాని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి గవర్నమెంట్ కి ఢిల్లీ హైకోర్టు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంటుంది కదా, పిల్ ఇది వేశారు. ఫస్ట్ జనరేషన్ లాయర్స్ అసోసియేషన్ FGLA వీళ్ళు కోర్టులో పిల్ వేశారు. అసలు ఈ 650 మెంబర్స్ ఏంటి, గవర్నమెంట్ ఎవరిని పడితే వాళ్ళని చేస్తుందా అని చెప్పి డీటెయిల్స్ లో చూద్దాము. అయితే ఈ పిల్లులో మేజర్ గా ఏముందంటే ఈ 650లో చాలా మంది 2024 అండ్ 2025 లోనే ఎన్రోల్ అయ్యారు. అండ్ ఇందులో చాలా మంది AIBE ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఉంటది, AIBE ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేయలేదు. అండ్ 1 ఇయర్ లైక్ 2024-25 లో ఎన్రోల్ అయ్యారు అంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా ఈ 650 మెంబర్స్ లో పెట్టడం అనేది తప్పు అని చెప్పి ఫస్ట్ జనరేషన్ లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు పిల్లేశారు. అయితే కోర్టులో జడ్జెస్ ఏమంటున్నారంటే అసలు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి క్వాలిఫై అవుతారా లేదా అనేది ఎగ్జామిన్ చేయాలి అని చెప్పారు. గవర్నమెంట్ సైడ్ లాయర్ ఏమంటున్నారంటే ఇది పూర్తిగా ఇట్స్ గవర్నమెంట్ డిస్క్రిషన్, అంటే మా ఇష్టము, మేము ఎవరినైనా పెట్టుకుంటాము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అండ్ AIBE కాంప్లైన్స్ అనేది అందరూ మీట్ అవుతున్నారా లేదా అనేది మేము చెక్ చేస్తాము అని కూడా వీళ్ళు చెప్తున్నారు. మెయిన్ గా ఈ పిటిషన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఇట్ ఈస్ వైలేటింగ్ ఆర్టికల్ 14 యొక్క ఈక్వాలిటీ ఇన్ పబ్లిక్ అపాయింట్మెంట్స్. అంటే వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి కాదు కదా, ఈక్వాలిటీ ఉండాలి పబ్లిక్ అపాయింట్మెంట్స్ లో కూడా అనే ఆర్టికల్ 14 సంబంధించింది ఇది వైలేట్ చేస్తుంది అని చెప్పి మెయిన్ గా ఈ పేర్లు క్లెయిమ్ చేస్తుంది. మెయిన్ గా ఇది ఎందుకు వై ఇట్ మ్యాటర్స్ అంటే ఈ కాంట్రవర్సీ అనేది మెయిన్ గా ఇది ఎందుకు మ్యాటర్ అంటే ఇది ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్ పొటెన్షియల్ ఫేవరిజం ఫర్ అపాయింట్మెంటింగ్ లాయర్స్ ఫర్ హై స్టేక్ కేసెస్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కి సంబంధించి, నేషనల్ ఇష్యూస్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఉంటే వాటికి ఫేవరెటిజం సంబంధించిన కొంతమంది లాయర్సే అక్కడ ఉండేటట్టుగా అవుతుంది అని చెప్పి ఈ కాంట్రవర్సీ మెయిన్ గా ఎక్స్పోజ్ చేస్తుంది. దీని వల్ల పబ్లిక్ ట్రస్ట్ ఆన్ గవర్నమెంట్ ఫెయిర్నెస్ అనేది పోతుంది. ఆబ్వియస్లీ ఎవరిని పడితే వాళ్ళని అసైన్ చేస్తే కనుక లాయర్స్ ఆ కేసులు వాదించడానికి గవర్నమెంట్ ఎప్పుడు ఓడిపోతా ఉందనుకోండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేని లాయర్స్ దాన్ని వాదిస్తున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ ఎఫెక్టివ్ గా రావు జడ్జిమెంట్స్ అండ్ గవర్నమెంట్ ట్రస్టే పోతుంది. సో December 11th దీనికి వాయిదా పడింది. అండ్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఆన్ AIBE అండ్ క్రైటీరియాకి సంబంధించి ఏం చెప్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ December 11th అండ్ వీ హ్యావ్ టు సీ ఇట్. లెట్ us see how it goes.